ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు మా ఫోకస్ అంతా అభివృద్ధి మీదనే. ఈరోజు మీరు పిలిచినా మేము ఎందుకు ఇక్కడికి వచ్చి మీతో కూర్చుంటున్నాము అని అంటే, ఇందులో మీరు ఎక్స్పర్ట్స్. మీ నుంచి నేను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, మీ నుంచి మీ అనుభవాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది, మీ అనుభవాన్ని రాష్ట్రానికి పంచాల్సిన బాధ్యత ఉన్నది. నెక్స్ట్ జనరేషన్స్కి డైరెక్షన్లు వేసుకున్నారు. బట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తున్నాడు, కానీ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఎక్కడ వెళ్ళాలనో తెలియదు. ఏం చదువుకున్నోడికి 50,000 జీతం వస్తుంది, బాగా చదువుకున్నోడికి 15,000 కూడా జీతం ఇవ్వడానికి రెడీగా లేరు. ఇక్కడెక్కడో గ్యాప్ ఉంది. మనం చిన్న ఇల్లు కట్టుకుంటే కూడా సైట్ సూపర్వైజ్ కోసం ఎత్తుకుతే ఎక్స్పీరియన్స్ ఉన్నోడు వస్తేనేమో మనం 50 ఇస్తున్నాం. ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు 15,000 జాబ్ చేస్తాం సార్, ఏదైనా ఉద్యోగం ఇప్పించాలని వస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీడే మా కాన్స్టిట్యున్సీ నుంచో తెలిసిన వాళ్ళు చాలామంది పిల్లలు వస్తుంటారు. తక్కువ శాలరీతో పని చేయడానికి ఎవరు వస్తుందంటే ఇంజనీరింగ్ సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు వస్తుంది. నేను వాళ్ళతో చాలాసేపు ఊరికే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఎందుకు వీళ్ళు 15,000 20,000 కూడా పనిచేయడానికి రెడీగా ఉన్నాం సార్, ఎక్కడైనా జాబ్ చెప్పండి అంటుందంటే, వాళ్ళ చదువుకి వాళ్ళ ఎక్స్పీరియన్స్కి అసలు ఎలాంటి సంబంధం లేకుండా ఖాళీగా ఉండడం వల్ల ఫ్రస్ట్రేషన్లో రకరకాల డీవియేషన్స్ మనం చూస్తున్నాం రాష్ట్రంలో. ఒకప్పుడు మన దగ్గర ఎప్పుడు గంజాయి, డ్రగ్స్ ఇట్లాంటివి వినిపించేదే కాదు. ఈరోజు ఏ రోజు పేపర్ తెరిచినా ఇట్లాంటి వాటిని మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కారణం యంగర్ జనరేషన్ ఎంప్లాయ్మెంట్ దొరకకపోవడం, లేదా వాడికి సర్టిఫికెట్కి వాడి ఉద్యోగానికి పొంతన లేకపోవడము, సర్టిఫికెట్ రాగానే ఏదో అయిపోతామని ఊహించుకొని ఏది కాకపోవడం వల్ల నిరాశ నిస్పృహలతోని ఇట్లాంటివి సమాజానికి చెడు జరిగే విధంగానే పరిణామాలు ఉంటున్నాయి. కాబట్టి వీటన్నిటి నుంచి బయటికి రావడానికి మీ అందరి సహకారం అవసరము. మా ప్రభుత్వం మీకున్న అనుభవాన్ని తప్పకుండా స్వీకరిస్తుంది. పర్టికులర్గా ఈరోజు మా ఎడ్యుకేషన్ సెక్రటరీ వచ్చినా, లేకపోతే మా పేషీ నుంచి మిగతా అధికారులు వచ్చినా, లేకపోతే ఇండస్ట్రియల్ సైడ్ నుంచి వచ్చిన వీళ్ళంతా మేమంతా ఎందుకు వచ్చినామనంటే, మీ అందరితో కలిసి ఈ ప్రభుత్వం అనేది మీది మనది, ఈ ప్రభుత్వం అనేది అందరిది. మీరందరూ కోరుకుంటేనే మేము ఇక్కడ ఉన్నాం. పాలసీ పెరాలసిస్ రావద్దు అనేది నా ఉద్దేశం. ప్రభుత్వాలు